తనపై వస్తున్న రాజకీయ ఆరోపణలను వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రంగా ఖండించారు. తనపై కావాలనే బురద జల్లేందుకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విరుద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీ నాయకులతో తనకు ఎలాంటి ఒప్పందాలు లేవని స్పష్టం చేశారు. తన నుంచి ఏదో ఆశించారంటున్న ఆ బీసీ నాయకుడిని పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టాలని సవాల్ విసిరారు. ఒక పార్టీలో ఉంటూ ఇతర పార్టీల వారితో సంబంధాలు పెట్టుకునే రాజకీయం తనకు తెలియదన్నారు. నీ పక్కన కూర్చోబెట్టుకో, ఎవరో ఆ బీసీ నాయకుడు నీ ప్రెస్ మీట్ పెట్టి నేనేదో ఇవ్వాలన్నదేదో అది నా పర్సనల్గా నేను ఇవ్వాలని చెప్పావు కదా, ఆయన చేత అనిపించు, నువ్వెవరు ఆయన తీసుకొచ్చి చూపించి ఈయన అని కూర్చోబెట్టు, నీ పక్కన కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టించు, నేను ఇస్తాను. నేను కనుక ఇవ్వాల్సి ఉంటే ఏదో నా మీద బురద చల్లాలని ప్రయత్నం చేయటం అనేది, ఒక పక్క 7 కోట్లు నేను అప్పు తెచ్చుకున్నా అని చెబుతున్నావు, నేను ఇస్తాను. 2 ఈ 30 కోట్లు ఎక్కడున్నాయో చెప్పు, ఎవరిచ్చారో చెప్పు. నాకు ఎవరో ఇవ్వలేదు, అది జనసేన వాళ్ళు ఎవరు నాకు దోస్తులు కాదు. నేను మీలాగా అంత తెలివి నాకు లేదు. ఈ పార్టీలో ఉంటూ ఇంకొక పార్టీ వాళ్ళ గురించి ఇంకొక పార్టీతో వాళ్ళని అనుసంధానం చేసుకొని వాళ్ళ చేత పనులు చేసుకునే అన్ని పనులు నాకు ఏమీ లేవు. నేను నా క్యారెక్టర్ అది కాదండి. నేను అలాంటి అసలు వాటి మీద మనసే పెట్టను. నేను నా ఫోన్ కూడా ట్రాప్ చేశారంట. నిన్న పోలీసులు చెప్తున్నారు, నీ ఫోన్ ఎక్కడెక్కడ తిరిగేదేమో కూడా మీ ఆంధ్ర వాళ్ళు నీ ఫోన్ ట్రాప్ చేస్తున్నారని. ఎవరెవరు ట్రాప్ చేస్తున్నారనో నాకు తెలీదు. చేసుకొని నా దగ్గర రహస్యాలు లేవు. నా దగ్గర రహస్యాలంటూ ఏమీ లేవు. ఆయన్ని నీ పక్కన కూర్చోబెట్టుకో, ఎవరో ఆ బీసీ నాయకుడు